సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఖచ్చితంగా చెబుతున్నాను, నీ కోరికలన్నీ నెరవేరుతాయి, తప్పకుండా విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారి సందేశంలో, తల్లి, నా దగ్గర నీ ప్రార్థనలు పెట్టి నీ కోరికలు నెరవేరుస్తాయనని ప్రార్థించు, కానీ కాలం జరుగుతుంది, నా ఆశలు తీరడం లేదే అని అనుకుంటున్నావు కదా. ఎందుకు ఈ ఆలస్యం, ఎందుకోసం ఇంత ఆలస్యమని అన్నిటికీ నేను ఈ రాత్రే నీకు బదులు చెబుతాను. ఎన్నో రోజులుగా ఎదురు చూశావు కదా బిడ్డ. కన్నీటి వేనితో నీ కన్నీటికి, బాధకి, ఎదురు చూపులకి అన్నిటికీ ఆఖరి రోజు అనేది వచ్చేసింది. ఈ మంచి వార్తని నీ చెవిలో వేయడానికే నీ దగ్గరికి వచ్చానమ్మా. నీ జీవితంలో కూడా మంచి తరుణం అనేది వచ్చింది. ఇప్పటి వరకు నీ మనస్ఫూర్తిగా ఎవరిని నెప్పించలేదు, నువ్వు ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడింది లేదు. ఈ బాబా మాటలకు నువ్వు కట్టుబడి ఈ బాబా మాటలను నమ్మి ఎదురు చూస్తూ ఉన్నావు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని చెబుతూ ఉన్నా కూడా ఆశగా ఎదురు చూశావు. దానివల్లే నేను అందించే పూర్తి ఆశీర్వాదం అందుకోబిడ్డా. ఈ బాబా పలుకులు పూర్తిగా విన్నావంటే నిజంగా నువ్వు సంతోషపడతావు. బాబా, నేను అడిగినవన్నీ నువ్వు ఇస్తావు అని ఆనంద కన్నీరుతో నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు. నేను నీకు చెప్పేది ఒక్కటే, నన్ను నువ్వు మనిషి అనుకునే సరే, లేదా నీ స్నేహితుడు అనుకున్నా సరే, భగవంతుడు అనుకున్నా సరే, నీ ఇంటిలో సభ్యుడు అనుకున్నా సరే, పూర్తి నమ్మకంతో నన్ను ప్రార్థించిన వాళ్ళ కోరికలు నేను తప్పకుండా నెరవేరుస్తాను. అలాగే నన్ను నమ్మి నా బాబా చేస్తారు అనే నమ్మకం నీలో ఉంటే చాలు. జరిగేది ఎవ్వరూ మార్చలేదు కదా, జరిగిపోయింది కూడా తిరిగి రాదు. కాబట్టి నువ్వు జరిగిపోయిన దాని గురించే ఆలోచించుకుంటూ ఉండవద్దు. అలాగే జరగబోయేది ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి ఎందుకు నీకు ఇంత ఆరాటం, ఇంత ఆవేశం చెప్పు? వీటన్నిటినీ దాటి వెళ్ళొచ్చమ్మా. అన్నిటినీ దాటి మంచి కాలం నీకు వచ్చేసింది. భగవంతుడు ఆశీర్వాదం నీకు దొరికే ఈ అద్భుతమైన కాలం నీ ముంగిటి నుంచి ఇక మీద నీకు అనుకూలమైన కాలంగా మారబోతుంది. నీకున్న పరీక్షలు, శోధనలు, ఆ కాలమంతా తొలగి భగవంతుడు నిన్ను ఇష్టపడేలాగా, భగవంతుడి అనుగ్రహం నీకు ఉండేలాగా, ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదం ఉండేలాగా నువ్వు తీర్చిదిద్దబడిన ఒక ఈ సాయి బిడ్డవి. వాటిని నువ్వు కోరినవన్నీ నేను ఇస్తాను. నీకు ఇష్టమైనవన్నిటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను. నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు కదా. నేను నిన్ను ఎందులోనూ తక్కువ కాకుండా చూసుకుంటాను. నా పాదాల చెంత నా శరణ పొందిన నా బిడ్డను దేనికి తక్కువ కాకుండా మంచి స్థాయిలో ఉండేలా, ఇది ఎందుకు కొరత లేకుండా చూసుకుంటాను తల్లి. నీకు ఏం కావాలో నాకు తెలుసు. ఎందుకంటే నీ తల్లిగా, తండ్రిగా, నీ ఆశలన్నీ నెరవేర్చే నీ దైవంగా నేను ఉన్నాను. కాబట్టి నన్ను గట్టిగా పట్టుకున్న నువ్వు ఎప్పుడూ నిరాశకి గురి కావు. ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు అన్నిటినీ పొందుతారు. తప్పకుండా ఈ బాబాని నువ్వు ఎంచుకున్నావు. నా దైవం నువ్వే బాబా, నా తండ్రివి నువ్వే, నా నమ్మకాన్ని నువ్వే అని చెప్పుకున్న నీకు చేయకుండా ఉంటానా? నీ కోరికలన్నీ చేస్తాను. నీ కోరిక ప్రతీదీ తీరుస్తాను. కొద్దిగా ఆలస్యమైన కూడా తప్పకుండా నీకు దక్కేలా చేస్తాను. ఇంకొక విషయం నువ్వు తెలుసుకో తల్లి, ఎంత ఆలస్యం అవుతుందో అంతకు మించి ఫలితాన్ని నువ్వు పొందుతావు. నీ జీవితంలో ఉన్న అడ్డంకులు, చిక్కులు అన్నిటినీ చూసి నేను సరిచేస్తూ ఉన్నాను. నువ్వు నా దగ్గర అడిగే అన్నిటినీ నేను ఇవ్వటానికి తయారుగా ఉన్నాను బిడ్డ. కానీ అందులో మంచి వెతికి చెడుని తీసివేసి మాత్రమే నీకు ఇస్తాను. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనూ, ఎలాంటి స్థితిలో కూడా నా బిడ్డకు బాధ అనేది కలగకూడదు. కాబట్టి అందువల్లనే
నేను చూసి చూసి నీకు అందజేస్తున్నాను. నీ ప్రార్థనలో ఆలస్యం అవుతుందంటే నీకు ఇదొక కారణం బిడ్డ. కానీ నేను నీకు ఇచ్చిన సత్యవాకు ఎప్పుడూ నేను మరువను. తప్పకుండా నా సత్యవాకును నిలబెట్టుకుంటాను. ఆలస్యం అవుతుందని దిగులు చెందకమ్మా. నీకైన కాలం వచ్చినప్పుడు అన్నీ నిన్ను వెతుక్కుంటా వస్తాయి. అప్పుడు మెరిసే శిల్పంలా నువ్వు మెరుస్తూ ఉంటావు. అది నీ బాబా సంతోషంగా నేను చూసి ఆనందిస్తాను. అంతవరకు నా మీద నమ్మకం పెట్టి, నీ జీవితం మీద ఓపిక పెట్టి నమ్మకంతో ఎదురుచూడు. నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది తల్లి. ఈ బాబా నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.